ఆద్య, మనం ఎన్ని రోజులని ఇలా ఉంటాం? త్వరగా మన విషయం మన ఇంట్లో చెప్పేశామనుకో, హాయిగా త్వరగా పెళ్లి చేసుకోవచ్చు కదా. ఇలా ఎన్ని రోజులని చెప్పేసి ఎవరికి తెలియకుండా లివింగ్లో ఉంటాను చెప్పు. నీకు తెలుసు కదా రాహుల్, మా ఇంట్లో వీటన్నిటికీ ఎంత ఇష్టం. నేను ఇప్పుడే మా ఇంట్లో ఏం చెప్పలేను. మనం మంచిగా సెటిల్ అయ్యేదాకా ఇవన్నీ చెప్పడం కష్టమే. అంటే మనం అప్పటి వరకు ఇలానే ఉండాలా? ఇప్పుడు మనకి ఏం తక్కువైంది? ఒకే ఇంట్లో ఉంటున్నాం, ఒకే ఆఫీస్లో జాబ్ చేస్తున్నాం, ఇప్పుడు కూడా పక్క పక్కనే ఉన్నాం. ఇంకేం కావాలి? అఫీషియల్గా పెళ్లి కాలేదు మనకు, అంతే. నీకు అర్థం కాదు ఆద్య. అబ్బా ప్లీజ్ రాహుల్, ఇంక ఈ టాపిక్ వదిలేద్దామా? ఇట్స్ ఓకే. ఈ రోజు జరిగిన మీటింగ్లో ఆ రాజేష్ గడు ఇచ్చిన ప్రజెంటేషన్ చూస్తే నాకు భలే నవ్వొచ్చింది తెలుసా. పాపం రావాడు, రాకపోయినా ఏదో కష్టపడుతున్నాడు. అవును అవును, ఏదేదో చేస్తుంటాడు వాడు ఎదవేషాలు. ఎవరే? శృతి. శృతియా? హలో శృతి, ఏంటి ఇప్పుడు గుర్తొచ్చానా? హాయ్ రా, మర్చిపోతానే కదా గుర్తు తెచ్చుకోవడానికి. ఇది మళ్ళీ మొదలెట్టిందిరా బాబు. ఇండియా వచ్చాను రా. అసలు చెప్పడే లేదు. ఫస్ట్ నీకే చెప్తున్నారా, ఎయిర్పోర్ట్లో ఉన్నా, ఇందాకే ల్యాండ్ అయ్యాను. ఓ సూపర్. ఇంకేంటి మరి నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? ఎప్పుడు వెళ్దాం? నీకు తెలుసు కదరా నా సిచ్యువేషన్. నాకంటూ ఎవరున్నారు? పిన్ని, నువ్వు తప్ప. పిన్ని ఏమో ఢిల్లీ వెళ్ళిందంట. అబ్బా ఇది మరీ టూ మచ్ వే. నేనున్నా కదా. అరే ఎందుకంత ఆలోచిస్తున్నావు? నేను వస్తున్నా, ఉండు, నేను పికప్ చేసుకుంటా. నువ్వు మాతోనే మా ఫ్లాట్లో ఉంది కానీ నేను వస్తున్నా, నువ్వు పెట్టే. అబ్బా ఆద్య ప్లీజ్ కీస్ ఇవ్వు, శృతి వెయిటింగ్ అక్కడ. నన్ను అడిగావా రాహుల్ శృతిని ఇంటికి తీసుకురావాలా వద్దా అని? నువ్వు ఒక్కడవే ఉంటున్నావా ఇక్కడ? నేను నీతో పాటు ఉంటున్నాను కదా, నా ఒపీనియన్తో పని లేదా? ఆద్య నేను చెప్తే నువ్వు ఓకే అంటావని నమ్మకోరా. అయినా శృతి గురించి నీకు తెలుసు కదా. ప్లీజ్ తనకు మాత్రం ఎవరున్నారు, కీస్ ఇవ్వు ప్లీజ్ ఆద్య. హే ఆగరా, ఎందుకు అంత కష్టపడుతున్నావు? నేనున్నా కదా. థ్యాంక్స్ రా. సరే పదా. రాహుల్, ఎవరి అమ్మాయి? మీ కజినా? అయినా నాకు తెలియని కజినా? ఛాన్సే లేదు. ఓ నీ ఫ్లాట్మేటా? కాదే ఆద్య, నా ఫియాన్సీ. హాయ్. హాయ్. రాహుల్ ఎప్పుడు చెప్తూ ఉంటాడు మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అని. బై ద వే, యూ లుక్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. హే అక్కడే ఉంటారా, రండి. రే నిన్ను. బా వస్తే ఆపేవే బాబు, కొట్టకే. అసలు నువ్వు ఫ్రీ ఉంటే కదా నేను చెప్పడానికి. రే లాస్ట్ మంత్ నేను నీకు 2 times కాల్ చేశాను, కనీసం లిఫ్ట్ కూడా చేయలేదు, మళ్ళీ నన్ను అంటున్నావా? అబ్బా అది నువ్వు అనుకోలేదే. అయినా అప్పుడు అలా చెప్పడం కన్నా ఇలా డైరెక్ట్గా ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు నువ్వు ఇచ్చే ఎక్స్ప్రెషన్ ఫోన్లోనూ చాట్లోనూ రాదు కదా. అచ్చా అవునా, అలానా? నిన్ను. శృతి నువ్వు ఇప్పుడే కదా వచ్చావు, వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాపో, కలిసి డిన్నర్ చేద్దాం. నీ రూమ్ ఎక్కడా? నా రూమ్ ఎందుకు? అంటే రాహుల్ రూమ్లో ఉంటే బాగోదు కదా. హే ఆద్యది అది ఒకటే రూమే, గెస్ట్ రూమ్ పక్కనుంది. నువ్వు వెళ్ళి అది వాడుకో, పండగ చేసుకో. ఏంటి సేమ్ రూమా? ఆహా. హే ఆపవే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తే ఆకలి అవుతుంది, అందరం తిందాం. ఓకే కొంచెం జరుగువా.
రాహుల్ రాహుల్ ఏం కావాలి? అది షాంపూ కావాలి. ఆ పక్క నుంచి చూడు. అది నాకు తెలుసు, నువ్వు చెప్తే విందామని. రాహుల్ రాహుల్ అరే మళ్ళీ ఏంటి? గీర స్విచ్ ఎక్కడా? ఆల్రెడీ ఆన్ చేస్తుంది. అది కూడా నాకు తెలుసు, కానీ నువ్వు చెప్తే విందామని. సరే చూడు. రాహుల్ రాహుల్ ఏం కావాలి శృతి? చెప్పు, ఇప్పుడేం కావాలి నీకు? ఏం లేదు, థ్యాంక్స్ చెప్దామని. తిను. ఇంకా శృతి రాలేదు కదా. శృతి, చల్లారిపోతుందిరా, తిందాం. కమింగ్. శృతి, ఇక్కడ కూర్చో. లేదు, నేను రాహుల్ పక్కనే కూర్చుంటా. సరే తిను. రాహుల్, నీకు గుర్తుందా? ఏంటి? ఏంటి అప్పుడే అన్నీ మర్చిపోయావా? చాలా రోజులైంది కదా, నాకేం గుర్తులేదు. అప్పట్లో నువ్వు తినేటప్పుడు నాకు తినిపించి నువ్వు తినేవాడివి కదా. ఓ, మర్చిపోయాను. ఆద్య, 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 నేను చెప్పేది ఒకసారి విను. ఆద్య ప్లీజ్, ఆద్య, ఆద్య ప్లీజ్, ఆద్య, ఆద్య ప్లీజ్, ఆద్య, ఆద్య ప్లీజ్, ప్లీజ్ ఆద్య.
ఆద్య చెయ్యదులు. ఎందుకు అలా చేస్తున్నావు? ఓ, నీకు తెలీదా? ఆద్య తప్పుగా అర్థం చేసుకోకు. అదే నేనే తప్పుగా అర్థం చేసుకుంటున్నా. మీరేం తప్పులు చేయట్లేదు కదా. ఎందుకు అలా అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నావు? ఏదైనా ఉంటే డైరెక్ట్గా మాట్లాడు. ఓ, నీకు ఇంకా ఏం తెలియట్లేదు అసలు. ఏం తెలియాలి? నా కోపం నీకు తెలియట్లేదు. తను ఎంత ఓవర్ యాక్షన్ చేస్తుందో నీకు తెలియట్లేదు. ఆద్య యూనో తను ఆల్రెడీ యూఎస్లో ఉండొచ్చింది. అక్కడ ఇవన్నీ నార్మల్. నువ్వు అనుకున్నట్టు అక్కడ ఏం లేదు. సరే, తను యూఎస్ నుంచే వచ్చింది. నువ్వు ఇక్కడే ఉంటున్నావు కదా. నీకు తెలుసు కదా ఏది కరెక్ట్ ఏది కాదని. లిసన్ ఆద్య, అనవసరంగా చిన్న విషయాన్ని పెద్ద చేయకు. తను నీ ఒళ్ళో పడుకోవడం చిన్న విషయమా? ఆద్య అరవకు, శృతి వింటే బాగోదు. చూసావా, నువ్వు ఇప్పటికీ తన గురించి ఆలోచిస్తున్నావు. నా బాధ నీకు అర్థం కావట్లేదు కదా. అసలేం నీ బాధ? తను నా ఒళ్ళో పడుకోవడమేనా? అది అనుకోకుండా జరిగింది. తన పేరెంట్స్ని గుర్తు చేసుకుని లోన్లీగా ఫీల్ అవుతుంటే కన్సల్ట్ చేస్తున్నా. అసలు నాకు తెలియకుండానే తను నా ఒళ్ళో పడుకుండిపోయింది. నేను ఏం చేయలేక అలా ఉండిపోయాను. అంతేగాని నువ్వు అనుకున్నట్టు ఏం జరగలేదు. ఓ, ఎంత సింపుల్గా చెప్తున్నావు అసలు. సూపర్. ఓహో, నా మీద నీకు నమ్మకం లేదు కదా? సరే, అలానే ఉండు. నీకు నచ్చినప్పుడే మాట్లాడు. అప్పటి వరకు నేను కూడా నేను డిస్టర్బ్ చేయను. సరే. ఆద్య ఆద్య నిన్నే. ఏంటి? ఒకసారి డోర్ తీ, నీతో కొంచెం మాట్లాడాలి. నాకు ఇంట్రెస్ట్ లేదు. అబ్బా ప్లీజ్ రా, ఇంకా ఎన్ని రోజులని ఇలా మాట్లాడుకోకుండా ఉంటాం? సారీ రా, నాదే తప్పు. ప్లీజ్ ఆద్య. నన్ను ఇరిటేట్ చేయకు రాహుల్. సరే, నువ్వు వచ్చే వరకు ఇక్కడే పడుకుంటా. ఆద్య ఆద్య రాహుల్, రాహుల్, హ్మ్. ఆద్య ప్లీజ్ ఆద్య, మన ఇద్దరం కలిసి టైం స్పెండ్ చేద్దాం. అరే మన ఇద్దరం కలిసి టైం స్పెండ్ చేస్తేనే కదా మన ఇద్దరి మధ్య ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ప్లీజ్ ఆద్య, ఈవినింగ్ డిన్నర్ ప్లాన్ చేద్దాం. అర్థం చేసుకో ఆద్య. అరే ప్లీజ్ రా ఆద్య, ఎక్కడికైనా బయటికి వెళ్దాం. ఆద్య ప్లీజ్ ఆద్య, అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు? ఆద్య ఆద్య సరే వెళ్దాం పద. రెడీ అవు. అవునా? అంటే కోపం తగ్గిపోయినట్టేనా? సరే అయితే నేను రెడీ అయ్యి వస్తాను. ఒక్క నిమిషం, నాకు ఒక చిన్న ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. ఈసారి వెళ్దాం. ఆఫీస్ పని మీద? క్వశ్చన్స్ అడగకు రాహుల్, మళ్ళీ మాట్లాడతాను. ఆద్య 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 ఏంట్రా ఇంత లేట్గా వచ్చావు? ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా తెలుసా? ఆద్య ఎక్కడ? ముందు నేను చెప్పేది విను. అరే ఆద్య రాలేదా? ఆద్య రాలేదు, నా మాట వింటావా? ఆద్య రాలేదా? ఆఫీస్కి ఫోన్ చేస్తే వెళ్ళిపోయిందన్నారు. ఆద్య వచ్చేసావా? ఏమైంది రాహుల్? నేను ఎంత కంగారు పడ్డాను తెలుసా? ఆఫీస్కి ఫోన్ చేస్తే వెళ్ళిపోయావన్నారు. ఫోన్ ఏం స్విచ్ ఆఫ్ వస్తుంది. అమ్మయ్యా, నాకు ఎంత రిలాక్స్గా ఉంది తెలుసా? ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, చూసుకోలేదు. రోజు చూస్తున్నా
అవాయిడ్ చేస్తున్నావు ఆద్య వల్ల కదా. అవును, అండ్ తన ప్లేస్లో ఎవరున్న సిచ్యువేషన్ ఇలానే ఉంటుంది. సరే, కానీ తను నీకు తెలియకుండా ఏం చేస్తుందో తెలుసా? అంటే వాట్ యు మీన్? చూడు, ఇప్పుడు అర్థమైందా? స్టాప్ ఇట్. ఏదో క్యాజువల్గా హ్యాండ్స్ పట్టుకుని కూర్చుంటే అది ఫోటోలు తీసి నాకు చూపించి మమ్మల్ని ఇద్దరిని ఎడగొట్టాలనుకుంటున్నావా? వాట్? మీ ఇద్దరిని విడగొడితే నాకేమొస్తుంది? నేను షాపింగ్ మాల్కి వెళ్ళి రిటర్న్ అయ్యి వస్తున్నప్పుడు వాళ్ళిద్దరిని అలా చూసి నేనే షాక్ అయ్యాను. నీకు తెలియాలని ఫొటోస్ తీశాను. తీసావో చూపించావో అయిపోయింది, ఇంక వదిలేయ్. ఐ ట్రస్ట్ హెర్. నాకు తన మీద ఎలాంటి అనుమానం లేదు. ఇప్పుడు ఈ పిక్ చూసి తను క్వశ్చన్ చేయలేను. ఐ కాంట్ అట్ హెర్. నువ్వు నిజంగానే ఫూల్విరా. ఆద్య ఎప్పుడూ కాల్స్లోనే ఉంటుంది, ఎప్పుడూ ఎవరో ఒకరితో చాట్ చేస్తూనే ఉంటుంది. అయినా నువ్వు గుడ్డివాళ్ళ తన్నే నమ్ముతున్నావు. ఏదో హెల్ప్ చేయాలనుకున్నా, బట్ వేస్ట్. ఛా! అరే రాహుల్, పిచ్చా నీకు? ఏమైనా ఉంటే ఆద్య నీకు చెప్తుంది కదా. అనవసరంగా ఆద్యాన్ని తప్పుగా అర్థం చేసుకోకు. ఛా. రాహుల్ రాహుల్ ఒకసారి చూడు రాహుల్, నీకు అబ్బా, ఇరిటేట్ చూపిస్తా. చేయకు శృతి. రాహుల్ ఒక్కసారి రాహుల్ చూడు రాహుల్. రాహుల్ ఇప్పటికైనా నమ్ముతావా? నువ్వేమో తనే నీ ప్రపంచం, ప్రాణం, ప్రేమ అది ఇది అని అనుకుంటున్నావు, కానీ తను చూడు ఏం చేస్తుందో.